కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను వేస్తదన్న ప్రధాని, అవినీతిలో రెండు పార్టీలు ఒకటే అన్న మోదీ. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న రేవంత్. డీకే అరుణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేఖ, కాంగ్రెస్ పనే అంటున్న బీజేపీ నాయకులు. ఎన్నికల కోడ్తో పోలీసుల విస్తృత తనిఖీలు, ఇప్పటివరకు 104 కోట్లు సీజ్ చేసిన అధికారులు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిందేం లేదన్నారు సీఎం రేవంత్. ప్రశ్నిస్తే ఢిల్లీ సుల్తానులు వేధిస్తున్నారని విమర్శించారు. ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఇప్పుడు పోటీ జరుగుతోందన్నారు రేవంత్. ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని కడియం కావ్యను గెలిపించడానికి, ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఈ వరంగల్ జిల్లా అంటే ఈ ప్రాంతం పివి నరసింహారావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు, చాకలి ఐలమ్మ గారు, కాళోజీ గారు, ఇలాంటి అధిరథ మహారథులు, దొడ్డి కుమరయ్య లాంటి పోరాట యోధులు, అదేవిధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది. అక్కంపేటను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు మన నిర్ణయం తీసుకున్నాం. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు పెట్టిన అక్రమ కేసులు, జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖర్ రావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి, మనకు అన్యాయం చేసి, అక్రమ కేసులు పెట్టి, మన ఆస్తులు గుంజుకొని, మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖర్ రావును ఆనాడు బొందబెట్టినాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్న నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ITIR కారిడార్ ఇవ్వలేదు. IIM ఇవ్వలేదు. IIT ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి
చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేసిండు. ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే. ఈ వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన. ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని, కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రో, నన్ను అక్రమంగా నిర్బంధించి చెంచల్గూడ, చేర్లపల్లికి పంపించిండో, అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. నిన్న మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు. అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను, గిరిజనులను లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు. మా అక్క సీతక్క ఆదివాసి బిడ్డ, అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ, ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది. అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే, ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే. ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజాప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలహీన వర్గాలకు, బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు బీపీ మండల్ కమిషన్ నియమించి బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు, ఓబీసీలు ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసింది. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో, గూడాలలో, పల్లెల్లో తిరుక్కుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయినంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది,
ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండకేసి కొడతామా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవడు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి, మనం నిలవాలి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ మీరు పడగ మీద కొట్టకుండా మన తోక మీద, నడుము మీదనే కొట్టిర్రు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు, మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, మీడియా సోదరులారా, దీని అర్థమైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లే రావని అంటున్నాడు. బీజేపీకి 200 వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది. చీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తుండ్రు. ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టిరు. బీఆర్ఎస్ ఆయన్నే మీ ఉన్న అనకొండ, మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టిండ్రు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన, వీళ్ళిద్దరి ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఎన్నికలు వస్తున్నాయి. అరూరి రమేష్ని ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది.
అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడు. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు. స్పష్టమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది, ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇండియా కూటమి గెలవాలి, ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి. లేకపోతే పౌర సమాజం మిగలదు, పౌరులకు హక్కులు మిగలవు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే సోదరులారా, ఈడికొచ్చిన మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇవాళ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఏకమై బీజేపీని ఓడించాలి. ఈ బీజేపీని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మనకు ఉండవు. ఇక చంద్రశేఖరరావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని. నేను అంటున్నా, కారు ఖరాబ్ అవుడు కాదు, అనుం జడ్డది కార్ఖానకు పోయింది, మళ్ళా రాదు. దాన్ని తూకానికి జుమ్మెరాత్ బజార్లో అమ్మాల్సిందే, కారు లేదు ఇంకా. అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సులో తిరుగుతున్నాడు. ఆయన బస్సు యాత్ర చూసిండ్రా మిత్రులారా? ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఎవడోనంట తిక్కలోడు తిరునాళ్ళకు పోయిందంట. తిరునాళ్ళ మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. వాడు చూసింది లేదు, వాడు చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కనిక దిగనిక సరిపోయినట్టుగానే ఉన్నది. అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో 75,000 మెజార్టీ ఇస్తామని, పరకాల నుంచి కూడా మా ప్రకాశన కొండ సురేఖమ్మ మీరందరూ కలిసి మంచి మెజార్టీ ఇవ్వండి. DBM 38 రామప్ప నుంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది, ఓట్లేసే బాధ్యత మీది, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నగరం వానొస్తే మొత్తం మునిగిపోతుంది. వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడే నిధులు ఇచ్చి మిమ్మల్ని కాపాడతామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ మా కావ్యను 2 లక్షల పైచలకు మెజార్టీతోని గెలిపించాలి. గెలిపించడానికి సిద్ధమా? 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 2 లక్షల పైన మెజార్టీ రావాలి. సిద్ధమా? సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యుత్, తాగునీటి సమస్య లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులంతా క్యాంపస్లోనే కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చని చెప్పారు. విద్యుత్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవర్ కట్స్ అంటూ జగదీశ్వరరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కూర్చుని తప్పుడు ట్వీట్ చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్ కూసుమంచులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భట్టి పాల్గొన్నారు. పేద పిల్లలు హాస్టల్స్ లో చదువుకుంటుంటే వాళ్ళ మెస్ బిల్లులు, భోజన బిల్లులు సంవత్సరాల తరబడి మీరు కట్టకపోతే మేము వచ్చిన 3 నెలల్లోనే యావతి రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్ సంబంధించిన మెస్ బిల్లుల్ని రూపాయితో సహా లెక్కగట్టి రిలీజ్ చేసి పేద విద్యార్థులకి ఉపయోగపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి పేద మహిళలకి సంబంధించిన బిల్లులు మీరు సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే మేము వచ్చిన 3 నెలల్లో లెక్కగట్టి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి మహిళలందరికీ బిల్లులు లెక్కగట్టి ఇచ్చాం. ఐకేపీలో పనిచేసే ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చాం. ఈజీఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చింది ఎప్పుడైనా జరిగింది అంటే అది కేవలం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. 2019 నుంచి ఏ ఒక్క రోజు కూడా మొదటి వారం జీతాలు ఇవ్వనటువంటి మీరు
ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని చెప్తా ఉంది. సిగ్గు లేకుండా కరెంటు పోతా ఉందని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇన్ని అబద్ధాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక స్థాయి మర్చిపోయి, ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకు తిరుగుతా ఉన్నా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. సూర్యాపేట పోతాడు, అలాంటి మాజీ కరెంటు శాఖ ఇంట్లో కూర్చుంటాడు. కరెంటు పోయినా కరెంటు పోయినట్టు యాక్టింగ్ చేసి దాన్ని ట్విట్టర్ లో పెడతాడు. వెంటనే ఎంక్వైరీ చేసి చూపిస్తే కరెంటు పోలేదు, నిర్దాక్షిణ్యంగా కరెంటు నిక్షిప్తంగా కరెంటు వస్తా. మహబూబ్నగర్ పోతాడు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే కరెంటు పోయిందని ట్విట్టర్ లో పెడతాడు. ఎంక్వైరీ చేస్తే ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని చెప్తా ఉన్నాం. అని ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎంతమంది అబద్ధాలు మాట్లాడతారు, ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడి ప్రతి సంవత్సరం అబద్ధాలతో బతకలేరన్నటువంటి సంగతి గత ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజానికం బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొని వచ్చారు. ఆ ప్రజల అవసరాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఇచ్చిన మాట ప్రకారాన్ని చేసుకుంటూ వెళ్తారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని నల్లగొండ జిల్లా చండూరులో రోడ్ షోలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందన్నారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తప్ప ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణను 9 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు చామల. ఈ ప్రాంత రైతుల కోసం, ఈ ప్రాంత పేదల కోసం ఎంత దూరమన్న పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎంత పోరాటమైన చేస్తా, ఎక్కడకు వేసే ప్రసక్తే లేదు. మాట తప్పను, మాట తిప్పను. ఈ విషయంలో ఎక్కడ కూడా ఎంత దూరం చెప్తున్నాం. అదే విధంగా ఒక సోదరుడు చెప్పిండు, చేనేత కార్మికులకు 100 సబ్సిడీ, ప్రతి నెల 2500 రూపాయల సబ్సిడీని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని కూడా చెప్తున్నాం. చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ స్కీమ్ కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. చేనేత కార్మికులకు 5 లక్షల బీమాను యథావిధిగా కొనసాగిస్తామని చేస్తున్నాం. టెస్కోని బలోపేతం చేసి చేనేత కార్మికులకు తయారు చేసే వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయిస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. చేనేత సహకార సంఘాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించకుండా వదిలేసింది గాలికి. మేము ఎన్నికలు పెట్టి సంఘాలన్నింటినీ కూడా బలోపేతం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత కార్మికుల రుణాలు 350 కోట్ల రుణాలు మాఫీ చేయించినా మళ్ళీ మీ రుణాలు మాఫీ చేపిస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సోదరులారా, మీ అందరికీ మాటిస్తున్నా, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ముద్రా సంఘాలు, బీసీ సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు మాటిస్తున్నా, కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు వేయకండి. కులం పేరు చెప్పి అడిగేటోడు ఓట్లు మనిషి మానవత్వం ఉన్న మనిషినా? కులాన్ని రాజకీయం చేస్తూ రాజకీయాల కోసం, పదవుల కోసం కులాలను వాడుకోవాలనుకున్న వ్యక్తిని మీరు కాంగ్రెస్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 6 గ్యారంటీలు అమలు చేయకుండా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. మే నెల 8న ప్రధాని మోదీ బహిరంగ సభ స్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నేతలు పాల్గొన్నారు. నీచ రాజకీయాలు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అన్నది అయిపోయింది. ఆ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నది. మాఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి అనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గా లెక్కలు వేస్తుంది ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. అన్ని వర్గాల ప్రజలు
ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక, కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ గుణపాఠం చెప్పాలి. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకులతో ఆడుకోవద్దు. ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నారు. టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏం చేయాలి? గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది, ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి దిగజారడం ఇది మంచి పాలిటిక్స్ కాదు. వాళ్ళ పేద ప్రజలు కూడా ఒక భయానక వాతావరణంలో జీవించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లను పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వివరించింది. ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రధానమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పిన దాఖలాలు లేవు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీల్ని కలిసి ఓటు వేయాలని కోరారు. పెద్దపల్లి సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు వంశీకృష్ణ. కేంద్రంతో పోరాడి రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ రీఓపెన్ చేశామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి అటెండ్ అయ్యారు వివేక్. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు వివేక్ వెంకటస్వామి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకు ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ వచ్చినప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ తక్కువగా ఉంటామో ఫర్టిలైజర్ ధర కూడా తక్కువ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. దాని వలన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా అవైలబిలిటీ ఈజీగా అయిపోయింది. కానీ చాలా చోట్ల కూడా రైతులు ఫర్టిలైజర్ కన్జంప్షన్ పెంచుతున్నారు. యాక్చువల్లీ ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ చేయాలి. దానికోసము ఈ అవగాహన సభలు పెడితే బాగుంటుంది. రాజ్యాంగంలోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎంపీగా గెలిచిన తరువాత పెద్దపల్లి సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని వేమనపల్లి, నిల్వాయి మండలాల్లో ఎన్నికల ప్రచారం చేశారు వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్. పేదోళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం ఉండాలని చెప్పి వచ్చినాము. టీఆర్ఎస్ వాళ్ళ లెక్క ఉన్నది కూడా లాక్కొనికి రాలేదు. మీకు తెలుసు, పేదవాడి పుట్టను కొట్టిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికి తెలుసు. తెలుసా తెలియదా? మళ్ళీ ఇంత పెద్ద కథ చెప్తా నేను తెలియదంటే గుర్తు చేయాలి, నా బాధ్యత. ఖచ్చితంగా చేస్తాము. మొన్న రాహుల్ గాంధీ గారు తెలుసా? రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చి చెప్పిండ్రు, మీకు ఈ రోజు డైలీ మీకు 270 రూపాయలు ఏదైతే వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆశీర్వదిస్తే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూడండి, చేతు గుర్తుకి నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఆ పథకం అమలయ్యేటట్టు నేను కృషి చేస్తాను. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లాలో కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, బొంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు.
హస్తం గుర్తుకు ఓటేసి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే విజయ రమణారావు. 10 ఏళ్లలో 20 కోట్లు ఇవ్వాలి, 20 లక్షలు చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. వాటితో పాటు ఇవాళ ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్నదాన్ని ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా ఉంది. రేపు మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు ఆరోగ్య బీమా కింద ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందని విమర్శించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని OCP2 బొగ్గు గనిపై ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ప్రజాసేవ చేసేందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేసిండా? ఒక్క పడేలా తెచ్చిండా? ఒక్క కాలేజ్ తెచ్చిండా? ఒక కాలు తెచ్చిండా? ఓ రోడ్డు తెచ్చిండా? కార్మికుడికి సమస్య వస్తే ఎప్పుడో వచ్చి నిలబడ్డా? ఇవాళ కార్మికులు ఎవరైనా కలవడానికి పోతే నా దగ్గరికి ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు, ధరంపూర్కి రండి అని చెప్పే వ్యక్తి. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో చూడు, ప్రతి ఒక్క పొలానికి కావలసిన నీళ్ళు వచ్చినాయి, పంటలు వండినాయి, ఒక్క గింజ కట్టు కాకుండా ఇవాళ కొంటున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం కొంటుంది. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ విస్తృత ప్రచారం చేశారు. హస్తం ఎమ్మెల్యేలు కూడా వంశీకృష్ణ తరపున ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోట్ల రూపాయల డబ్బును సీజ్ చేశారు పోలీసులు. ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎలక్షన్ కమిషన్. డ్రగ్స్, మద్యం, బంగారం వంటివి ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? రౌండ్ ద క్లాక్ చెకింగ్స్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేసింది ఎంత అనే విషయాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలను సైతం జోరుగా సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర గిఫ్ట్స్ పంపిణీ జరిగే అవకాశాలు ఉండడంతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 477 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 89 స్టేట్ ఇంటర్నల్ బార్డర్ చెక్ పోస్టులు, మొబైల్ టీమ్స్, లోకల్ పోలీసులతో సాధారణ తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు 104 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు అధికారులు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటిని వివరిస్తూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ లేఖను రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా 63,41,66,697 రూపాయల నగదు, 5,38,12,383 రూపాయల విలువైన మద్యం, 7,12,31,687 రూపాయల విలువైన డ్రగ్స్, 21,34,75,681 రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు, ఇక 6,91,88,423 రూపాయలు విలువ చేసే ఇతర వస్తువులను సీజ్ చేశారు అధికారులు. అన్నీ కలిపి 104,18,76,91 రూపాయలు విలువ చేసే వాటిని సీజ్ చేశారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా 7,117 లైసెన్స్డ్ గన్స్ ను స్వాధీనం చేసుకోగా లైసెన్స్ లేని 14 గన్లను సైతం సీజ్ చేశారు అధికారులు. పేలుడు పదార్థాలతో పాటు వాటికి ఉపయోగించే పరికరాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇక పార్లమెంట్ ఎన్నికలు పీక్ టైంకు చేరుతున్నందున మరిన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ తో పాటు సాధారణ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు అధికారులు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కృషి చేస్తోంది. పాలమూరులో కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా ప్రచారాలు నిర్వహించారు. జిల్లాలోని న్యూ టౌన్ చౌరస్తాలో తెలంగాణ అడిగినవి ఇవి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అని రాసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. గాడిద గుడ్డు నమూనాతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు చేసింది శూన్యమని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు.
దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా అయితే మా జేబులో ఉండాలి లేకపోతే జైల్లో ఉండాలని ఈరోజు పరిపాలించిన తీర్పు గమనించారు. ప్రశ్నించే గొంతుకులను సిబిఐ పేరిట ఈడీ పేరిట ఇబ్బందులు గురేసి ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఆదాని సంపాదన పైన అంబానీకి దోషపెట్టింది పైన పార్లమెంట్ లో ప్రసంగిస్తే పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని ఇంటి నుంచి కూడా బయటకు గెంటి వేసింది ప్రభుత్వం. ఒకే రోజు 140 మంది ఎంపీలను కూడా బహిష్కరించినటువంటి ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసిన బీజేపీని నియంత్రణతో పోగొడుతూ పరిపాలన చేసినటువంటి బీజేపీని ఎన్నికల్లో 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు చేసుకున్నాం, 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చుకున్నాం, ఇల్లు లేని వారికి నియోజకవర్గం 3,000 ఇల్లు ఇచ్చుకున్నాం. ఇలాంటి పేదల కోసం ఇది కదా పేదల ప్రభుత్వం. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏముందంటే ఈ దేశంలో రాష్ట్రంలో. పాలమూరులో కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని న్యూ టౌన్ చౌరస్తాలో తెలంగాణ అడిగినవి ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిదగుడ్డు అని రాసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. గాడిదగుడ్డు నమూనాతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు చేసింది శూన్యమని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు.